హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మీషో నుండి ఫుల్ డిజైనర్ కలెక్షన్ తెప్పించాను. చాలా బాగున్నాయి సారీస్ వచ్చేసి. సో మీకు ప్రతి బ్లౌజ్ కూడా డిజైనర్ వేలోనే ఉంటుందన్నమాట. సో ఎలా అంటే సారీస్ మనకి ప్లెయిన్ లో అయినా రావచ్చు, లేదా డిజైనర్ లో వే రావచ్చు. కాకపోతే బ్లౌజెస్ మాత్రం ఫుల్ డిజైనర్ గా ఉంటుందండి. సో చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి మీషోలో వచ్చేసి న్యూలీ అరైవ్డ్ అంటే న్యూగా లాంచ్ అయినవి మాత్రమే చూపిస్తాను. చాలా బాగున్నాయి. సో మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ గా లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఎప్పటికప్పుడు న్యూగా లాంచ్ అయినవి మీరు చూడాలి అనుకుంటే నా వీడియోలో వచ్చేసి సో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా మొబైల్లో మీ వరకు వచ్చేస్తాయి అనమాట. సో లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ వన్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది శారీ చిఫాన్ ఫ్యాబ్రిక్ లో మంచి షైనింగ్ తో ఉంటుంది అనమాట. సో క్రష్ టైప్ లో ఉంటుంది శారీ వచ్చేసి. సో ఇప్పుడు చాలా వరకు న్యూలో డిజైనర్ వేలో వచ్చే ప్రతి సారీ కూడా చాలా వరకు క్రష్ లోనే ఉంటుంది అనమాట. శారీ మొత్తం కూడా మనకి టాప్ అండ్ బాటమ్ బార్డర్ ప్యాటర్న్ లో వస్తుంది. సో చూడండి, ఫుల్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది. సో కలర్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ వస్తుంది కదా. సో డార్క్ పింక్ కలర్ పైన మనకి ఇలా వైట్ కలర్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది. చాలా బాగుంది. సో వైట్ అంటే వైట్ కాదు, బీస్ కలర్ వస్తుంది కదా. సో బీస్ కలర్ తో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది, అది కూడా స్కాలప్ బార్డర్ తో. సో ఓవరాల్ గా స్కాలప్ బార్డర్ కాదు, మనకి డిజైన్ ఏ ప్యాటర్న్ లో వస్తుందో సో అలా మీకు కట్ వర్క్ స్టైల్లో వస్తుంది అనమాట. సో కింద బాటమ్ వచ్చేసి శారీ అంతా ఓవరాల్ గా ఫుల్ క్రష్ టైప్ లో వస్తుందండి. సో మరీ ఓవర్ క్రష్ ఉండదు, జస్ట్ లైట్ గా ఉంటుంది క్రష్ ప్యాటర్న్ కూడా. సో దీన్ని మనం కావాలనుకుంటే మనకి ఫ్రంట్ అయినా దీనికి బ్యాక్ అయితే లేదు, జస్ట్ ఫ్రంట్ పార్ట్ అనుకుంటాను. సో ఒకవేళ మనకి బ్యాక్ నెక్ కావాలి అనుకుంటే మీకు వీ షేప్ వచ్చింది కదా. సో ఇదంతా కట్ అయిపోతుందండి చాలా వరకు స్టిచ్చింగ్ చేయించుకుంటే. సో ఇలా బ్యాక్ నెక్ వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది చూడండి. సో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. బ్యాక్ నెక్ వచ్చేసి వీ షేప్ లో. సో సెంటర్ వచ్చేసి మనకి ఇలా కచ్ వర్క్ స్టైల్లో ఫ్లవర్ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట. సో ఇంతకు ముందు చాలా వరకు ఈ వర్క్ అయితే కచ్ వర్క్ అంటాం కదా. సో అలాంటి ప్యాటర్న్ లో ఇలా ఫుల్ వర్క్ వస్తుంది. సో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్ టైప్ లో వర్క్ వస్తుంది. అలాగే కింద బాటమ్ సైడ్ వచ్చేసి జస్ట్ ఒక స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది చూడండి. సో ఇది స్లీవ్స్. సో ఇవి స్లీవ్స్ కూడా ఇలా చిన్న చిన్న పుట్టీస్ ప్యాటర్న్ అంటే ఫ్లవర్ ప్యాటర్న్ లో మనకి ఇలా వర్క్ అనేది వస్తుంది. సో 2 స్లీవ్స్ అలానే వస్తాయండి. బ్యాక్ సైడ్ మాత్రం వర్క్ వస్తుంది, కాకపోతే అది స్టిచ్చింగ్ లో వీ షేప్ ఉంది కదా. సో వీ నెక్ అనేది మాత్రం వెళ్ళిపోతుంది అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి అలా వస్తుంది. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి 1/2 మీటర్ 1 మీటర్ ప్లెయిన్ వస్తుంది. సో మంచి షైనింగ్ తో ఉంటుంది. చిఫాన్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ శారీ, చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది అనమాట శారీ వచ్చేసి. సో కింద ఇలా మీకు బార్డర్ ప్యాటర్న్ లో మీకు ఇంతకుముందు చూపించాను కదా టాప్ అండ్ బాటమ్ అనేసి. సో ఇలా బార్డర్ ప్యాటర్న్ లో వస్తుంది, అలాగే ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లో కూడా వస్తుంది అనమాట. సో మంచి డార్కిష్ పింక్, చాలా షైనింగ్ ఉంది శారీ వచ్చేసి. ఓవరాల్ శారీ అంతా కూడా మీకు ఇదే వర్క్ లో వస్తుంది చూడండి. సో ఇలా శారీ అంతా కూడా టాప్ సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది. శారీ బాటమ్ అంతా కూడా ఇలా డిజైనర్ వేలో వస్తుంది. ఇది పళ్ళు స్టార్టింగ్ టాప్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి సేమ్ బార్డర్ వస్తుంది. అలాగే సెంటర్ పార్ట్ అంతా కూడా పళ్ళుకి వచ్చేసి ఇలా ఫుల్ వర్క్ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఫుల్ గా ఇచ్చారండి. చాలా బాగుంది శారీ వచ్చేసి, ఎక్సలెంట్ శారీ. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. పళ్ళు ఎండింగ్ వచ్చేసి జస్ట్ ఇలా బార్డర్ తో ఎండ్ చేశారు చూడండి. సో ఇలా బార్డర్ తో ఎండ్ అవుతుంది. మంచి కలర్ కాంబినేషన్ అండి. వీటిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను ఈ కలర్ పర్చేస్ చేశాను. మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను, డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకో శారీ అండి. ఈ శారీ కూడా మీకు చిఫాన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది. సో ఈ రోజు చూపించే చాలా వరకు చిఫాన్ ఆర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే. సో మనకి ఇలాంటి మెటీరియల్స్ ఒక డిజైనర్ బ్లౌజెస్ వచ్చాయి అంటే చాలా వరకు చిఫాన్ ఆర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే వస్తాయి. సో శారీ వచ్చేసి మనకి ఓవరాల్ గా ఇలా షేడెడ్ ప్యాటర్న్ లో వస్తుంది చూడండి. సో ఇలా ఓవరాల్ గా షేడెడ్ ప్యాటర్న్ లో వస్తుంది. వైట్ అండ్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అంటాం కదా. సో అలాంటి పింక్ కలర్ కాంబినేషన్ తో ఇలా షేడెడ్ ప్యాటర్న్ లో వస్తుంది. పళ్ళు వచ్చేసి జస్ట్ మనకి ఇప్పుడు చాలా వరకు పళ్ళుస్ ఎలా అంటే థ్రెడ్ వర్క్ అనేది సో సిల్క్ థ్రెడ్ తో రావటం లేదు, జస్ట్ ఇలా కాటన్ థ్రెడ్ వస్తుంది కదా. సో చాలా సాఫ్ట్ గా ఉంటాయి అనమాట టాజల్స్ వచ్చేసి. సో ఇలా కాటన్ థ్రెడ్ తో వస్తున్నాయి. టాజల్స్ వచ్చేసి వైట్ అండ్ మనకి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది కదా. సో అలాంటి కలర్ కాంబినేషన్ తో ఇలా టాజల్స్ వచ్చాయి. పళ్ళుకి ఎండింగ్ వచ్చేసి. సో శారీ అంతా కూడా మీకు ఇలా డబల్ కలర్ షేడెడ్ ప్యాటర్న్ లోనే వస్తుంది. సో చూడండి. సో దీనికి ఎలాంటి వర్క్ కానీ లేస్ కానీ అలా ఏం లేదు, జస్ట్ ఇలా షేడెడ్ ప్యాటర్న్ లోనే వస్తుంది. వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. సో దీని బ్లౌజ్ చూపిస్తాను. సో ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి, ఫుల్ వర్క్. సో ఈ రోజు చూపించే ప్రతి వీడియోలో కూడా మొత్తం మీషో నుండి కొత్తగా లాంచ్ అయినట్టువే. సో చూసారా
మంచి షైనింగ్ తో ఉంది. మొత్తం ఓవరాల్ గా మనకి ఆనియన్ పింక్ అంటే సో దీంట్లో యూజ్ చేసింది ఏదంటే జరీ వస్తుంది కదా. సో దీనికి నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన మంచి షైనింగ్ తో జరీ థ్రెడ్ వస్తుంది కదా. సో జరీ థ్రెడ్ లో మనకి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది కదా. సో అలాంటి కాంబినేషన్ థ్రెడ్ యూజ్ చేశారు, అందుకే ఇది ఇంత షైనింగ్ ఉంది. శారీ వచ్చేసి మీకు ఓవరాల్ గా సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది. సో స్లీవ్స్ వచ్చేసి ఇలా ఫుల్ వర్క్ వస్తాయి చూడండి, కట్ వర్క్ ప్యాటర్న్ లోనే వస్తాయి. మీకు స్లీవ్స్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ విత్ జరీ థ్రెడ్ వస్తుంది చూడండి. సో మొత్తం కూడా ఒక స్టెమ్ కి రూట్స్ ప్యాటర్న్ లో వస్తుంది కదా. సో అలాంటి ప్యాటర్న్ లో మనకి ఇలా వర్క్ అనేది కొంచెం స్టైలిష్ గా ఇచ్చాడు అనమాట, అంటే కొంచెం యూనిక్ గా ఉన్నట్లు ఉంటుంది చూడండి. సో ఇలా స్టెమ్స్ ప్యాటర్న్ లో ఫ్లవర్ ప్యాటర్న్ లో ఇలా వస్తుంది. బ్లౌజ్ అంతా కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది, మంచి షైనింగ్ తో ఉంది బ్లౌజ్ వచ్చేసి. సో చూడతారా, సో దీనికి బ్లౌజే హైలైట్ అని చెప్పొచ్చు, అంత బాగుంది. వీటిలో కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. యాజ్ యువర్ విష్, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. సో అలాగే ఇది ఇంకో సారీ. సో ఇది వచ్చేసి ఇంకో సారీ అండి, మనకి బ్లాక్ లో. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్, చిఫాన్ కాదు, జార్జెట్ లోనే. సో మొత్తం ఓవరాల్ గా ఇది ఫాయిల్ ప్రింట్. ఫాయిల్ ప్రింట్ అంటే ఫాయిల్ ప్రింట్ కాదు, మరీ పోతుంది అనుకోకండి. ఫాయిల్ ప్రింట్ అయితే అస్సలు కాదు, జస్ట్ ఒక డిజిటల్ ప్రింట్ టైప్ లా వస్తుంది అనమాట ఫ్లవర్ ప్రింట్ అనేది. బ్లాక్ పైన మనకి రెడ్ కలర్ కాంబినేషన్, సో సూపర్ కాంబినేషన్, బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు. సో చూసారా, కింద బాటమ్ సైడ్ బార్డర్ వస్తుంది, అలాగే కింద వచ్చేసి మనకి ఇలా పైపింగ్ టైప్ లో వస్తుంది కదా. సో రెడ్ కలర్ తో ఇలా లేస్ టైప్ లో పైపింగ్ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట. శారీ అంతా కూడా మీకు ఇలా ప్రింట్ ప్యాటర్న్ లో వస్తుంది చూడండి. సో చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ లో లేదా బుటీస్ ప్యాటర్న్ లో ఇలా ఫుల్ గా ఇలా వచ్చేస్తుంది అనమాట. చెప్పినట్టుగా మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది చూడండి. సో మంచి కలర్ కాంబినేషన్, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్, అలాగే మీకు ప్రింట్ కూడా మంచి షైనింగ్ తో ఉందన్నమాట. సో చూడండి, టాప్ అండ్ బాటమ్ మనకి బార్డర్ వస్తుంది, సేమ్ అలానే శారీ అంతా కూడా ఇలా వస్తుంది యాజ్ యూజువల్. సో కింద మీకు వచ్చేసి ఇలా పైపింగ్ ప్యాటర్న్ లో రెడ్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది, లేస్ ప్యాటర్న్ లో మనకి ఇలా పైపింగ్ టైప్ లో వస్తుంది అనమాట. సో చాలా బాగుంది శారీ వచ్చేసి. ఇది కూడా లైట్ వెయిట్ శారీ అండి, వెయిట్ చాలా తక్కువగా ఉంది, వెయిట్ లెస్ శారీస్ అంటాం కదా. సో అలాంటి శారీ ఇది కూడా. ఇది పళ్ళు వచ్చేసి టాప్ అండ్ బాటమ్ మనకి ఇలా లేస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో సేమ్ పళ్ళు ఎండింగ్ కూడా ఇలా లేస్ ప్యాటర్న్ లోనే వస్తుంది. అలాగే అలాగే మీకు ఈ చివర ఆ చివర వచ్చేసి టాప్ అండ్ బాటమ్ కి వచ్చేసి ఇలా లేస్ అనేది ఇలా టాజల్స్ వస్తాయి అనమాట. సో మనకి కాంట్రాస్ట్ లో టాజల్స్ వస్తాయి. చాలా బాగుంది శారీ వచ్చేసి. ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి, బ్లాక్ అండ్ రెడ్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. సో దీని బ్లౌజ్ చూపిస్తాను. సో వీటిలో కూడా కలర్స్ అంటే డిఫరెంట్ కలర్స్ ఏం లేవు, జస్ట్ మీకు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లోనే, కాకపోతే మనకి డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో సేమ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ తోనే వస్తాయి. శారీ అంతా కూడా జస్ట్ డిజైన్ చేంజ్ అవుతుంది. ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది. చూడండి, ఇవి స్లీవ్స్ వచ్చేసి ఇలా ఫుల్ మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది. సో దీంట్లో చాలా వరకు మనకి అలాగే మీకు సిల్వర్ కలర్ జరీ అండ్ బ్లాక్ కలర్ థ్రెడ్ యూజ్ చేశారండి. సో వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది, స్లీవ్స్ ఫుల్ వర్క్. సో దాని లెంత్ వచ్చేసి మనకి మాక్సిమం 1 మీటర్ ఖచ్చితంగా ఉంటుందండి. సో మీకు సెంటర్ పార్ట్, అదర్ పార్ట్ అంతా కూడా ఇలా చిన్న చిన్న బూటీస్ ప్యాటర్న్ అంటే ఫ్లవర్ ప్యాటర్న్ లో వస్తుంది. సో చూసారా, సో బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది, స్లీవ్స్ వచ్చేసి. సో ఎంబ్రాయిడరీ వర్క్ ప్రతి బ్లౌజ్ కి మనకి ఇలానే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి క్లాత్ అంటే ఇలా ఫ్యాబ్రిక్ క్లాత్, ఇలా క్లాత్ టైప్ లోనే వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంది శారీ వచ్చేసి, మంచి లైట్ వెయిట్ శారీ. సో దాని ప్రైస్ కూడా రీజనబుల్ గానే వస్తుంది. అలాగే ఇది ఇంకోటి, బార్డర్ వచ్చేసి మనకి ఇలా లేస్ తో ప్రొవైడ్ చేశారనమాట. శారీ వచ్చేసి సేమ్ దీని కలర్, ఇది శారీ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అండి. సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చిఫాన్ ఫ్యాబ్రికే, జార్జెట్ కాదు. సో ఇది పళ్ళు వచ్చేసి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ పైన మొత్తం ఓవరాల్ గా ఇలా సిల్వర్ కలర్ వస్తుంది చూడండి. సో కట్ వర్క్ ప్యాటర్న్ లోనే వస్తుంది, సిల్వర్ కలర్ వస్తుంది. పళ్ళు టాప్ అండ్ బాటమ్ మనకి ఇలా వచ్చేస్తుంది, లేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే పళ్ళు ఎండింగ్ వచ్చేసి ఇలా వస్తుంది. సో దీంట్లో స్పెషల్ గా అంటూ ఏముండవు, చాలా వరకు ఇలా ప్లెయిన్ వచ్చేసి లేస్ వస్తుంది. ఇది చిఫాన్ ఫ్యాబ్రికే కదా, మనకి టాప్ అండ్ బాటమ్ జస్ట్ ప్లెయిన్ శారీ విత్ లేస్ అని చెప్పచ్చు అనమాట. సో చూడండి, అయితే మంచి షైనింగ్ తో ఉంటుంది శారీ వచ్చేసి. సో బాటమ్ మీకు నేను చెప్పినట్టుగా ఇలా లేస్ అనేది వస్తుంది. సో జస్ట్ 1/2 మీటర్ ప్లెయిన్ వస్తుంది. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి లేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. టాప్ అండ్ బాటమ్ వచ్చేసి పళ్ళుకి వచ్చేసి ఇలా లేస్ వస్తుంది. చాలా బాగుంది శారీ వచ్చేసి. వీటిలో
సో శారీ అయితే నిజంగానే చాలా బాగుంది. ఇది కూడా లైట్ వెయిట్ శారీ, వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. సో చూసారు కదా, ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్, డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. సో నాకు డిజైనర్ బ్లౌజెస్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఇలాంటి శారీస్ వచ్చేసి. సో దాని బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఓవరాల్ గా మనకి శారీలో ఏదైతే లేస్ వస్తుందో, లేస్ వచ్చేసి సిల్వర్ జరీ యూజ్ చేశారు కదా. సో సేమ్ అలానే బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఇలా సిల్వర్ జరీ టైప్ లోనే ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లో వస్తుంది. సో చూడండి, మొత్తం వీవింగ్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ లో వస్తుంది. మీకు స్లీవ్స్ వచ్చేసి ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ లో కూడా వస్తుంది చూడండి. సో ఇలా కట్ వర్క్ స్టైల్లో వస్తుంది. మీకు మొత్తం ఇలా వచ్చేస్తుంది వర్క్ అనేది. సో చాలా బాగుంది శారీ వచ్చేసి. మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ పైన ఇలా ఓవరాల్ గా సిల్వర్ జరీ మంచి షైనింగ్ తో ఉంటాయి అనమాట. సో ఇదంతా కూడా మనకి ఇలా చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ లో వస్తుంది చూడండి. బ్లౌజ్ కి అదర్ పార్ట్ అంతా కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ లో వస్తుంది. చాలా బాగుంది శారీ వచ్చేసి. సో అప్ టు మనకి లెంత్ వచ్చేసి ఇలా వచ్చేసి అప్ టు ఒక 10 ఇంచెస్ వరకు ఖచ్చితంగా ఉంటుంది. చాలా బాగుంది, మంచి షైనింగ్ ఉంది. సో నైట్ పార్టీస్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి. మీషోలో కొత్తగా లాంచ్ అయినవి అండి. సో ఇది లాస్ట్, ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి మనకి ఆర్ట్ సిల్క్ లో వస్తుంది. ఫ్యాబ్రిక్ అనేది ఆర్ట్ సిల్క్ పైన మనకి ఓవరాల్ గా ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ లో మీకు జరీ థ్రెడ్ అంటే గోల్డ్ కలర్ జరీ టైప్ లో వస్తుంది. సో చూడండి, సో దీనికి శారీ మొత్తం కూడా మనకి బ్లౌజ్ అంతా కూడా మనకి స్లీవ్స్ మాత్రమే వర్క్ లేకుండా మొత్తం ఓవరాల్ గా బ్లౌజ్ అంతా ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ జరీ లైన్స్ వచ్చాయన్నమాట. సో చూడండి, చాలా బాగుంది. సో దానిపైన మనకి ఇలా పింక్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది. అలాగే మీకు స్లీవ్స్ వచ్చేసి ఇలా జస్ట్ ఒక లైన్ ప్యాటర్న్ లో ఇలా స్కాలప్ బార్డర్ తో వస్తుంది చూడండి. సో చాలా బాగుంది. ఇది కూడా మంచి డిజైనర్ శారీ అండి. బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఇలా వర్క్ వస్తుంది. దీని శారీ చూపిస్తాను. సో శారీ వచ్చేసి మనకి ఇలా వైట్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది. సో దీంట్లో ఆల్టర్నేటివ్ గా కలర్స్ అయితే లేవు, జస్ట్ సింగిల్ కలర్ మాత్రమే ఉంది. సో ఇది శారీ వచ్చేసి మంచి వైట్ కలర్ అండి, బీచ్ కలర్ కాదు, చాలా వైట్ అన్నమాట. సో వైట్ కలర్ కి మనకి ఇలా మొత్తం ఓవరాల్ గా ఫ్లవర్ ప్యాటర్న్ లో మీకు దానిపైన వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్, అలాగే మెరూన్ కలర్, మీకు మొత్తం గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇలా ఫ్లవర్ డిజైన్ అంటే మల్టీ కలర్ కాంబినేషన్ తో మనకి వైట్ పైన ఏదైతే హైలైట్ అవుతుందో సో అలాంటి కలర్ కాంబినేషన్ తోనే ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది. కింద శారీకి వచ్చేసి ఇలా స్కాలప్ బార్డర్ వస్తుంది చూడండి. సో జరీతో ఇలా మీకు స్కాలప్ బార్డర్ వస్తుంది. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. చాలా బాగుంది శారీ వచ్చేసి. సో శారీ వచ్చేసి మనకి ఇలా లైట్ వెయిట్ గానే వస్తుంది. శారీ 1/2 మీటర్ మీకు ప్లెయిన్ వచ్చిన తర్వాత ఓవరాల్ గా మొత్తం మనకి స్కాలప్ బార్డర్ వస్తుంది. అలాగే మీకు ఫ్లవర్ ప్యాటర్న్ లో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది శారీకి. ఇక్కడ నుండి మనకి శారీ స్టార్ట్ అవుతుంది చూడండి. ఇలా స్కాలప్ బార్డర్ వస్తుంది. మీకు టూ స్టెప్స్ వైజ్ లో వస్తుంది అనమాట ఫ్లవర్ డిజైన్ అనేది. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలానే వచ్చేస్తుంది. శారీ అంతా కూడా మనకి అలానే డిజైన్ వస్తుందండి. ఇది పళ్ళుకి వచ్చేసి టాప్ అండ్ బాటమ్ మనకి ఇలా స్కాలప్ బార్డర్ వస్తుంది. ఓవరాల్ గా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఫుల్ వర్క్ గా వస్తుంది చూడండి. ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లో ఫుల్ గా వచ్చేస్తుంది అనమాట. పళ్ళు ఎండింగ్ ఇలా కట్ వర్క్ స్టైల్లోనే ఎండ్ అవుతుంది. పళ్ళు ఎండింగ్ వచ్చేసి జరీ వచ్చేస్తుంది కదా ఓవరాల్ గా. సో మనకి ఎండింగ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది, మంచి కలర్ కాంబినేషన్ అండి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చేసి. ఇవన్నీ కూడా మనకి డిజైనర్ వేలోనే ఉంటాయి. చూసారు కదా, ఈ రోజు కలెక్షన్ నిజంగానే చాలా బాగున్నాయండి. ప్రతిదీ కూడా మనకి మీషోలో న్యూగా లాంచ్ అయినట్టువే. సో మంచి డిజైనర్ బ్లౌజెస్ తో వస్తాయి శారీస్ అన్ని కూడా. సో డెఫినెట్ గా మీకు వీటిలో ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. రెఫరల్ విత్ కోడ్స్ కూడా ఇస్తానండి. సో డైరెక్ట్ గా పర్చేస్. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చూపించాను కదా, అది కూడా సేమ్ మనకి డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. కాకపోతే మీకు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లోనే వస్తుంది. చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ వచ్చేసి. సో ఖచ్చితంగా నా వీడియో కనుక నచ్చితే వచ్చిన లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.